హలో గైస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అయింది. ఈ సేల్లో స్టూడెంట్స్ కోసం మంచి బడ్జెట్ ల్యాప్టాప్ 35,000లో మంచి ల్యాప్టాప్ కోసం చాలామంది అయితే అడుగుతున్నారు నన్ను. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. 35,000 బడ్జెట్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ విషయంలో ఫస్ట్ మన ప్రిఫరెన్స్ వచ్చేసి డెల్ మీద అయితే పడుద్ది. డెల్ కంపెనీ మీద వీళ్ళు మంచి ఏఐ ఫీచర్స్ని తీసుకొని వస్తుంటారు ఈ మధ్య. లెనోవో తర్వాత ఎక్కువ ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేసేది డెల్ మాత్రమే. సో మెజారిటీ అందరు డెల్ ల్యాప్టాప్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. లో డెల్ సంబంధించిన ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మీ జిఎల్ఆర్, మీరు చూస్తున్నారు జిఎల్ఆర్ టెక్ అఫీషియల్. అమెజాన్ నుంచి అయితే పార్సల్ అయితే వచ్చేసింది గైస్. మనకి మీరు చూసుకోవచ్చు, పార్సల్ ఇప్పుడే తీసుకొచ్చి మంచం మీద పెట్టాను. వీడియో తీసి అన్బాక్సింగ్ చేద్దాం అనిపించింది, అందుకే నేను నీట్గా స్టడీగా పెట్టాను మంచం మీద. ఒక చేత్తో కెమెరా పెట్టుకొని ఒక చేత్తో పార్సల్ ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది. నాకు ట్రైపాడ్ లేదనమాట, అందుకే నేను ఒక వీడియోకి ఇలా చేయాలనిపించింది. ఇంకా అలాగే ప్రొసీడ్ అయిపోతున్నాను. సో ఇక బాక్స్ అయితే స్టిక్కరింగ్ అయితే ఓపెన్ చేసేసాను. నేను స్టిక్కరింగ్ ఓపెన్ చేసేసి బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ కూడా బాగా గట్టిగా ప్యాక్ చేశారనమాట, అంత లూజ్గా అయితే ఏం లేదు. ఇటు సైడ్ ఏదో అట్ట పెట్టి ఇచ్చారు బాక్స్ లాగా. దీని కింద ఏముంది, దీని కింద ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు గైడ్. మనకి కింద అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. 66 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. నెక్స్ట్ దీనికి కేబుల్ కూడా ఎక్కడ ప్రొవైడ్ చేసిండారు. కేబుల్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఈ కేబుల్ కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఇంకా దీనికి అన్బాక్సింగ్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా ల్యాప్టాప్ దగ్గరికి వెళ్దాం. ఇంకా కేబుల్ అన్ని పక్కన పెడదాం. ఇంకా యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇది కూడా మనం పెద్ద పట్టించుకోము, ప్రతి దారి ఇస్తుంటాడు. ఏది పెట్టినా యూజర్ మాన్యువల్ పక్కన పెడేద్దాం. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇది కూడా పక్కన పెడేద్దాం. ఇది కూడా మనకు పెద్ద అంత అవసరం అయితే లేదు ఇది. నెక్స్ట్ దీనికి బాగా ముందు వెనక అన్నీ పెట్టేసి బాగా టైట్గా ప్యాకింగ్ చేసి పంపించారు. ఎట్టు చూసినా అట్టపెట్టలే. చూడండి గైస్ ఎంత అట్టపెట్టలు పెట్టారో. ల్యాప్టాప్ చూస్తే ఎంత, అట్టపెట్టలు చూస్తే ఎంత. ఒక మంచి కవర్లో అయితే పెట్టి ఇచ్చారు. కవర్ కాదులేండి, ఇది క్లాత్ లాగా ఉంది. చిన్న బ్యాగ్ టైప్లో అయితే కుట్టి పంపించారు. క్లాత్ ఇది స్మూత్గా ఉంది. క్లాత్లో అయితే ల్యాప్టాప్ పెట్టి పంపించారు. ఇప్పుడు ఈ క్లాత్లో నుంచి ఆ ల్యాప్టాప్ పెడితే ఎలా అర్థం కావట్లేదు. ఒక చేత్తో వెల్కమ్ టు డెల్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ అయితే వేసుకొని వచ్చారు దీని మీద. సరే దీని ల్యాప్టాప్ని అయితే బాల్ ఇచ్చేసేద్దాం దీంట్లో నుంచి. ఇదిగోండి మన ల్యాప్టాప్ అయితే వచ్చేసింది, మన బంగారం లాంటి ల్యాప్టాప్. ల్యాప్టాప్ పైన బ్రాండింగ్ చూసుకోవచ్చు, డెల్ అని అయితే కనిపిస్తుంటుంది కదా. ఇప్పుడు రివర్స్లో ఉంది. ఇప్పుడు స్ట్రైట్గా పెడతాను చూడండి. చూడొచ్చు మీరు, డెల్ అని కనిపిస్తుంది చూడండి. డెల్ అని ఈ బ్రాండింగ్ అనేది సర్కిల్లో పడింది అనమాట. ఈ బ్రాండింగ్ కూడా బాగా హైలైట్ అయింది వెనక సైడు. పక్కనైతే పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ల్యాప్టాప్ అయితే చూడడానికి తిన్నగా అయితే కనిపిస్తుంది, అంత బల్కీగా అయితే లేదు. ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో వచ్చిన ల్యాప్టాప్ కాబట్టి బల్కీగా అనేది ఉండదు, ఎక్కువ వెయిట్ కూడా ఉండదు అనమాట. చూడడానికి ఎంత స్లిమ్గా సన్నగా ఉందో చూడండి. కింద బాటమ్ సైడ్ వచ్చేసి మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అయితే మన ల్యాప్టాప్ని ఓపెన్ చేద్దాం. లోపల ఏదో ఒకటి కవర్ కూడా పెట్టించారు. మళ్ళీ ఈ ల్యాప్టాప్ ఆర్డర్ పెట్టిన తర్వాత దీంట్లో ల్యాప్టాప్ కన్నా వేస్ట్ మెటీరియల్ ఎక్కువ ఇచ్చాడు. ఇదో సగం ఇదే వెయిట్ అయిపోయింది. ఏందబ్బా ల్యాప్టాప్ ఎంత వెయిట్ ఉంది అనుకున్నా ఫస్ట్ పార్సల్ పట్టుకోగానే. ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడంగానే మీరు అసలు లుక్ చూడండి, చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది ల్యాప్టాప్. నాకైతే ల్యాప్టాప్ బాగా నచ్చింది. ట్రాక్ ప్యాడ్ చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మిగతా ల్యాప్టాప్తో పోల్చుకుంటే కొంచెం పెద్ద ట్రాక్ ప్యాడ్ ఇచ్చాడు. ఇంట్లో హార్డ్ ప్లాస్టిక్ ఇవ్వకుండా సాఫ్ట్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేసిన దాని కారణం చేత కొంచెం రాయల్టీగా అనిపిస్తుంది. పట్టుకోగానే చాలా సాఫ్ట్గా బాగుందన్నమాట ల్యాప్టాప్ అనేది. పట్టుకోగానే టచ్నెస్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ సైడ్ మౌంటెడ్ ఈ సైడ్స్ ఉన్నది ఫ్రేమ్ కూడా సన్నగా ఇచ్చాడు, థిన్ ఫ్రేమ్ అయితే ఇచ్చాడు కాబట్టి స్క్రీన్ కొంచెం పెద్దదిగా వస్తుంది. ఫ్రేమ్ కొంచెం పెద్దది ఇచ్చేసింటే ఫ్రేమ్ బార్డర్స్ స్క్రీన్ అనేది ఆక్యుపై చేసేది, కానీ ఇక్కడ ఫ్రేమ్ సన్నది ఇచ్చారు. చూడండి ఎంత థిక్గా ఉందో ల్యాప్టాప్, చాలా స్టైలిష్గా ఉంది ఈ ల్యాప్టాప్. సైడ్స్ కూడా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డెల్కి సంబంధించిన బ్రాండింగ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ లుక్స్ విషయంలో నాకు చాలా 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 ఇంప్రెషన్గా అనిపించింది, చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి లుక్స్ కూడా. ఈ డిస్ప్లే కూడా మంచి స్క్రీనే ఇచ్చారు. డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు వీళ్ళు కూడా. నెక్స్ట్ కీబోర్డ్ కూడా మంచి కీస్ అయితే ప్రొవైడ్ చేశాడు, కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి కీస్ కూడా. కొంచెం సౌండ్స్ కూడా బాగా వస్తున్నాయి మనం టైప్ చేస్తుంటే కీబోర్డ్లో. మరి అంత సాఫ్ట్గా తెలియవు కానీ కొంచెం బాగానే ఉన్నాయి. కీస్ కొంచెం హార్డ్గా ఉన్నాయి, ఆ మాత్రం హార్డ్గా అయితే ఉండాలి గైస్ ల్యాప్టాప్ అన్నాక కీస్కి. అయితే రాయల్టీగా అయితే ఉంది గైస్ ల్యాప్టాప్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ మోడల్ వచ్చేసి డెల్ ఓస్టర్ అనమాట. ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇంటెల్ కోర్ i3 13th జనరేషన్ యూ ప్రాసెసర్తో అయితే వస్తుంది ఈ ల్యాప్టాప్. 16GB LPDDR4 ర్యామ్ టెక్నాలజీతో అయితే ల్యాప్టాప్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది 512GB NVMe SSD రోమ్ టెక్నాలజీతో ఉంది.
అది ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చారు. 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంది. విండోస్ 11 హోమ్తో అయితే వస్తుంది. ఇది ఆఫీస్ పర్పస్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. కలర్ వచ్చేసి కార్బన్ గ్రే కలర్ అనమాట. 1.66 kgs అయితే ఉంటుంది. ఇది 120 హెడ్స్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. 250 నిక్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. అంటే బయట మనం అవుట్డోర్స్లో కూడా దీని బ్రైట్నెస్ అయితే బాగుంటుంది. నేరో బార్డర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేసిన కారణం చేత వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్స్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఈ గ్రాఫిక్ కార్డ్ యూజ్ వచ్చేసి మనకి మినిమల్ టు మినిమల్ 1K రిజల్యూషన్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వీడియో ఎడిటింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా సౌకర్యం అయితే కనిపిస్తుంది ఈ ల్యాప్టాప్లో కీబోర్డ్ కూడా స్టాండర్డ్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి కీసే ఉన్నాయి దీంట్లో కూడా. పోర్ట్స్ విషయానికి వస్తే ఒక USB 2.0 పోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఒక 3.5mm హెడ్సెట్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక HDMI పోర్ట్ ప్రొవైడ్ చేశాడు. ఫ్లిప్ డౌన్ RJ45 పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ SD కార్డ్ స్లాట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. SD కార్డ్ 3.0 స్లాట్, USB 3.0 Gen 1 పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అట్ ఏ టైమ్ USB 3.2 Gen 1 Type C పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంట్లో బాగా నచ్చిన ఫీచర్స్ కొన్ని చెప్తాను. ఈ కొన్ని ఫీచర్స్లో నీకు ఏ ఫీచర్ నచ్చింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. 3 సైడ్ నేరో బార్డర్ రావడం వల్ల స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. నెక్స్ట్ కంఫర్ట్ వ్యూ కూడా బాగానే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి బ్లూ లైట్ని తక్కువ ఎమిట్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. బ్లూ లైట్ ఎమిషన్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యూవర్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బాగుంటుంది ఈ ల్యాప్టాప్లో. ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్రొవైడ్ చేసిన కారణం చేత కూడా మనకి ఎక్కడ ఏ కాంప్రమైజ్ లేకుండా డిస్ప్లే విషయంలో బాగుంది ఈ ల్యాప్టాప్. నెక్స్ట్ ఈ డెల్ ల్యాప్టాప్లో స్పెషాలిటీ వచ్చేసి TPM హార్డ్వేర్ 2.2 టెక్నాలజీతో అయితే మనకు వచ్చింది. హార్డ్వేర్ TPM 2.0 చిప్ అయితే ఉంది. దీంట్లో మెకా ఫ్రీ 1 year సబ్స్క్రిప్షన్ ఈ ల్యాప్టాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ హార్డ్వేర్ TPM 2.0 కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అయితే ల్యాప్టాప్లో అయితే ఉంటుంది. 80% ఆఫ్ ఛార్జింగ్ ఎక్స్ప్రెస్ ఛార్జింగ్ అయితే ఇక్కడ లేబుల్ అయితే వేస్తున్నారు. 1 అవర్లో 80% ఛార్జింగ్ అయితే కంప్లీట్గా ఎక్కడైతే వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు డెల్ కంపెనీ వాళ్ళు. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో వచ్చింది కాబట్టి వీళ్ళు ది బెస్ట్ ఇచ్చారు. తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో తక్కువ వెయిట్లో అయితే ఈ ల్యాప్టాప్ మనకు వస్తుంది. మెటల్ బిల్డ్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఫుల్ హెచ్డి కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 720 పిక్సెల్స్ అయితే మనకి వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రీసెంట్గా నేను యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా టెస్ట్ చేశాను ప్రైవేట్లో పెట్టి. లైవ్ స్ట్రీమింగ్ కూడా ఈ ల్యాప్టాప్ అనేది నాకు యూజ్ అవుతుంది. లో బ్లూ లైట్ ఎమిషన్ కూడా ఈ ల్యాప్టాప్లో ఉంది కాబట్టి నేను నైట్ టైమ్స్ కూడా ఈ ల్యాప్టాప్ని యూజ్ చేసినంత కారణం చేత నా కళ్ళకి ఏ ఇబ్బంది అయితే నాకు కలగలేదు. నాకు చాలా కంఫర్ట్గా ఉందన్నమాట నైట్ టైం కూడా. నెక్స్ట్ వీళ్ళు ఈ ల్యాప్టాప్లో రీసెంట్గా ఒక ఆఫర్ కూడా పెట్టారు. ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఇస్తానని చెప్పి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ 41 Wh సంబంధించిన బ్యాటరీ అయితే ఉంది. దీంట్లో లిథియం బ్యాటరీ దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది గైస్ ఈ ల్యాప్టాప్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఈ ల్యాప్టాప్ ఎవరికి సెట్ అవుతుంది అంటే స్టూడెంట్స్కి సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది Windows 11 హోమ్తో అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచి AI ఫీచర్స్ ఉన్నాయి. కోపైలట్కి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. డెల్కి సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫీచర్స్. సో ఈ స్టూడెంట్స్కి పనికి వస్తుంది, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి బాగుంటుంది ఈ ల్యాప్టాప్. నెక్స్ట్ స్టూడెంట్స్లో కూడా నాలాగా సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్లో. హెవీగా కాకపోయినా మీడియం టు యావరేజ్ ఇది ల్యాప్టాప్ బాగానే పనికి వస్తుంది. నెక్స్ట్ లో టు మీడియం 1K రిజల్యూషన్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం. వీడియో ఎడిటింగ్కి పనికి వస్తుంది, ఫోటో ఎడిటింగ్ కూడా పనికి వస్తుంది. ట్రాక్ ప్యాడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, పెద్ద ట్రాక్ ప్యాడ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇవన్నమాట ఈ ల్యాప్టాప్కి సంబంధించిన ఫీచర్స్. ఫ్రెండ్స్ ల్యాప్టాప్ అయితే పట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్గా ఉంది. మరీ అంత లైట్గా కాదు, మరీ అంత హెవీగా కాదు. దగ్గర 2 kg దాకా అయితే ఉంది ల్యాప్టాప్. కానీ ఇది మెటల్ బిల్డ్ అయితే కాదు, ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. పైగా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి మనకి ఎక్కువ వెయిట్ అయితే లేదు. అదే మెటల్ బిల్డ్ అయి ఉంటే చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉండేది ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ ఫినిషింగ్ కూడా మంచి ఫినిషింగ్తోనే ఇచ్చారు. సైడ్ ఈ ప్లాస్టిక్ కార్బోనేట్ కూడా చాలా థిన్గా అయితే ఇచ్చారు. మరి లావుగా వేయకుండా బల్క్గా కాకుండా ల్యాప్టాప్ చూడడానికి చాలా సన్నగా అయితే కనిపిస్తుంది, చాలా థిన్గా స్టైలిష్గా కనిపిస్తుంది ఈ ల్యాప్టాప్ లుక్ కూడా మీకు. ఈ ల్యాప్టాప్ వచ్చేసి i3 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, కోర్ ప్రాసెసర్తో. దాంతోపాటు ఈ ల్యాప్టాప్ వచ్చేసి మీకు LPDDR4 ర్యామ్తో అయితే వస్తుంది. రోమ్ విషయానికి వస్తే 512GB NVMe SSDతో అయితే వస్తుంది ఈ ల్యాప్టాప్ మీకు. మంచి డిస్ప్లే, 16 inches స్క్రీన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ మంచి స్పీకర్స్ క్వాలిటీ కూడా, బిల్డ్ క్వాలిటీ బాగుంది, స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. రీసెంట్గా నేను ఈ ల్యాప్టాప్ నుంచి అయితే యూట్యూబ్లో లైవ్ చేద్దామని అయితే ట్రై చేశాను. ఈ మంచి కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కెమెరా దగ్గర 5 MP కెమెరా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అవుట్ సైడ్ మనం ఈ ల్యాప్టాప్ని వాడేటప్పుడు కూడా డిస్ప్లే కూడా అయితే మంచి బ్రైట్నెస్ కూడా బాగానే ఇస్తుంది. బాగా ఈజీగానే వాడుకోవచ్చు బయట కూడా మనం ఈ ల్యాప్టాప్ని. ఇంట్లో హోమ్ పర్పస్ కూడా ఈ ల్యాప్టాప్ బాగానే సెట్ అవుతుంది. ఎడిటర్స్కి బాగా సెట్ అవుతుంది, స్టూడెంట్స్కి బాగా సెట్ అవుతుంది ఈ ల్యాప్టాప్ అనేది.
ఇది కంప్లీట్గా ఈ ల్యాప్టాప్ రివ్యూ అయితే మీకైతే ఈ వీడియోలో ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఏమైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ పాయింట్ గురించి కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ల్యాప్టాప్తో పాటు ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ చేద్దాం అనుకునింది ఈ ల్యాప్టాప్ స్టాండ్. చాలామంది నన్ను అడుగుతున్నారు, నా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి మంచి స్టాండ్ లేదు. ఎంత మంచి ల్యాప్టాప్ కొన్నప్పటికీ మంచి స్టాండ్ లేకపోతే దాన్ని ఫ్లెక్సిబుల్గా యూటిలైజ్ చేసుకోలేము. వాళ్ళ కోసమే ల్యాప్ కేర్ వారి ఈ అల్యూమినియం ఫోల్డబుల్ ల్యాప్టాప్ స్టాండ్ అయితే తీసుకొని వచ్చాను. ఒకసారి అయితే ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. అయితే బాక్స్ ఫినిషింగ్ అయితే బాగానే ఇచ్చేసారు, మేడ్ ఇన్ ఇండియా అని బాగానే రాశారు. సరే ఇలా దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీని లోపల మళ్ళీ వెళ్తే ఇందులో పౌచ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దీని లోపల ఈ పౌచ్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి అల్యూమినియం బిల్డింగ్తో మెటల్ బిల్డ్తో అయితే వచ్చింది మనకి ఇది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీతో అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి మెటల్ ఫినిషింగ్తో అసెస్ వస్తుంది, కంప్లీట్ మెటల్. ఇది సాలిడ్గా ఉంది, అప్ టు 5 kgs అయితే ఇది వెయిట్ని లిఫ్ట్ చేయగలదు. దీని కిందకు వచ్చిన ఈ బెజల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. మీకు అప్ టు 7 inches అయితే మీకు ఇది రెడ్యూస్ చేసుకోవచ్చు. అప్ టు 7 levels అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకోవచ్చు, అప్ టు 7 levels అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు 7 levels వరకు మన హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టాండ్ అయితే ఉన్నాయో ఇవి కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఈ స్టాండ్స్ కూడా ఈ ల్యాప్టాప్ మనం హెల్డ్ చేసుకున్నప్పుడు ఈజీగా అయితే ఉంటుంది. మన స్టడీ చైర్ మీద పెట్టుకున్నప్పుడు కూడా స్కిప్ అవ్వకుండా మనకి ఈ గ్రిప్ని కూడా అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ల్యాప్టాప్కి ఎటువంటి హాని కలిగించకుండా, ల్యాప్టాప్కి ఎటువంటి స్క్రాచ్ రాకుండా కింద ఈ రబ్బర్ ట్యూబ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. కింద గ్రిప్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇది అమెజాన్లో మనకి 300 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో అయితే దొరుకుతుంది. ఆఫర్లో మనకి ఇది 299కి అయితే అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ అల్యూమినియం ల్యాప్టాప్ స్టాండ్. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతగా. ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్, టెక్నికల్ అప్డేట్స్ మిస్ కాకుండా పొందాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. వీడియోలో ఏమైనా మీ డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.